హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఫస్ట్ డే క్లోజింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి? సో ఈసారి నిజంగానే సీక్రెట్ రూమ్ ఉందా? అండ్ ఖచ్చితంగా ఒక షాకింగ్ కంటెస్టెంట్ని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి అండ్ గ్రాండ్ లాంచ్లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉందా అంటే మోస్ట్లీ ఉన్నాయనే ఎక్కువగా వినిపిస్తున్న మాట అనమాట. అది ఎవరికి ఉంది ఛాన్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు హౌస్లో టాస్క్లు అయితే నడుస్తున్నాయి. ఒక టాస్క్లో మొత్తానికైతే ఒక టాస్క్ డ్రా అయింది, అంటే ఎవరు గెలవలేదు. 2 టాస్క్లు అయితే నిఖిల్ క్లాన్ వాళ్ళు గెలిచారు అండ్ ఆదిత్య, ఓం, యష్మి వీళ్ళందరూ కూడా గెలిచారు. వాళ్ళు మామూలుగా నడవట్లే, అసలు సీతా క్లాన్ మొత్తం బిస్కెట్ అయిపోతుంది అనమాట. పాపం రాను రాను ఏదో అయిపోతున్నట్టుగా. సో వాళ్ళ క్లాన్ నుంచి మణికంఠన్ కూడా ఒకటి ఎలిమినేట్ చేయమంటే మణికంఠన్ కూడా ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి ఈవినింగ్ ఫస్ట్ డే ఈవినింగ్ ఓటింగ్ పోల్ ఎలా ఉంది ఏంటి అని అంటే నిఖిల్ టాప్ పొజిషన్కి వచ్చాడబ్బా. 27% తోటి నిఖిల్ టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. ఆయన ఫ్యాన్స్ అయితే బీభత్సంగా యాక్టివ్ అయ్యారనమాట. అరే మేము ఎందుకు తగ్గుతాం బై అన్నట్టుగా ఆ రేంజ్లో రేంజ్ చూపించుకొని ముందుకెళ్తూ ఉన్నారు. నిజంగానే మంచి అనుకోవచ్చు. అంటే సోనియా వెళ్ళిపోయినాక గాడిలో పడ్డాడు అని అంటే మనోడు గాడిలో పడ్డట్టే. ఎందుకంటే అంత బాగా డెసిషన్స్ కానీ అంత బాగా జనాల్ని అంటే అలా టీంని బాగా సర్వైవ్ చేస్తున్నాడు, అందరినీ టాస్క్లలో పాల్గొనడము ఇలాంటివన్నీ కొన్ని అంటే సోనియా వెళ్ళిపోయినాక నిఖిల్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంది అనమాట. సో అందుకనే 27% తోటి మనోడు దుమ్ము లేపే ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. అండ్ నబిల్కి కూడా తక్కువ ఓటింగ్ ఏం కాదు, 25-26 అంటే ఆల్మోస్ట్ 25-26 ఓటింగ్ అనేది నడుస్తుంది. అక్యురేట్గా చెప్పాలంటే 25కి కొంచెం ఎక్కువ, బట్ 25 వేసుకోండి. అండ్ సెకండ్ పొజిషన్ నబిల్ కూడా ఆడిన టాస్క్లో యష్మితో ఓడిపోతాడు. కాదు మణికంఠ యష్మితో ఓడిపోతాడు. ఆదిత్య ఓం నబిల్ ఆడిన టాస్క్లో నబిల్ ఓడిపోవడం అయితే జరుగుతుంది. ఆదిత్య ఓం గెలిచాడబ్బా, ఆదిత్య ఓం గెలిచాడు. నిజంగానే టాస్క్లు గెలవడం అనేది ఓకే, ఒకసారి ఓడిపోవచ్చు, ఒకరు గెలవచ్చు. బట్ అంతే ఆడియన్స్కి ఏ విధంగా రీచ్ అవుతున్నారు అనేది మెయిన్ ఇంపార్టెన్స్. ఆ విధంగా చూసుకుంటే మనోడైతే ఆదిత్య ఓం టాస్క్లో గెలిచాడు. అండ్ నబిల్ కూడా కొంచెం ఓటింగ్ అనేది తగ్గింది. అండ్ నిఖిల్ ఫ్యాన్స్ బాగా యాక్టివ్ అవడం వల్ల మనోడికి ఓటింగ్ అనేది తగ్గింది. సో ఇక్కడ వరకు వీళ్ళిద్దరు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత పొజిషన్ వచ్చేసరికి మణికంఠ ఉన్నాడు. మణికంఠ 19% తోటి మణికంఠ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. మార్నింగ్ చూసుకుంటే 20% ఉంది, ఇప్పుడు చూసుకుంటే మనోడికి 19%, 1% ఓటింగ్ అనేది తగ్గింది. ఎందుకనంటే ఆల్రెడీ గేమ్లో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అండ్ మళ్ళీ అదే లొల్లి, అదే రచ్చ, అదే నడుస్తూ ఉంటుంది. ఇక్కడ కొత్తదనం మణికంఠ నుంచి జనాలు కోరుకుంటున్నారు, బట్ అది మాత్రం ఆయన దగ్గర నుంచి రావట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అరే ఎంత చెప్పినా ఏం చేసినా మళ్ళీ మొదటికి వచ్చింది ఏంద్రా అనే ఫీలింగ్ అయితే అది ఉండిపోతుంది అనమాట జనాల్లోకి. సో మణికంఠ థర్డ్ పొజిషన్లో ఉన్న ఆల్మోస్ట్గా సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈసారి సీక్రెట్ రూమ్కి ఎవరినైనా పంపిస్తారా అని అంటే ఖచ్చితంగా పంపించే ఛాన్స్ ఉంది. అండ్ వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. అంటే జనాల్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎక్కువ మంది వస్తున్నారు అని ఆడియన్స్ లాగా ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ని కూడా నమ్మించడానికి ఎక్కువ ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. సో మణికంఠకి 19 అంటే విష్ణుప్రియకి 15% ఓటింగ్ పడుతుంది. అట్లీస్ట్ 20 ఓటింగ్ అన్న 20% అని ఉండాలి. అలాంటిది ఏకంగా మొత్తం డౌన్ఫాల్కి వెళ్ళింది. బట్ ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయింది విష్ణుప్రియ. అండ్ నిఖిల్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు టాస్క్ అయితే ఆడతారు. ఆ టాస్క్లో తను చాలా బాగా ఆడింది అండ్ తన ఎఫర్ట్ అంతా పెట్టింది అనమాట. ఏదో లైట్ తీసుకోకుండా, గివ్ అప్ చేయకుండా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ట్రై చేసింది. నిఖిల్ ట్రై చేశాడు, ఆ ఇద్దరు ఓడిపోయారు ఆ టాస్క్లో. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించలే. సో మొత్తానికి ఎవరైనా యాక్టివ్గా పాల్గొంటే, యాక్టివ్గా కంటెంట్ వస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడ ట్విస్ట్ అవ్వబోతున్నాడు ఏంటి అని అంటే ఆల్రెడీ మణికంఠని మన సీక్రెట్ రూమ్ అనుకున్నారు, అది అవ్వలేదు. సోనియన్ సీక్రెట్ రూమ్ అనుకున్నారు, అది అవ్వలేదు. ఇప్పుడు విష్ణుప్రియని సీక్రెట్ రూమ్లో పెట్టాలి అనుకుంటుంది అని బిగ్ బాస్ టీం వర్గాల సమాచారం అనుకోండి. సీక్రెట్ రూమ్లో పెట్టడం వల్ల యూజ్ ఏంటి విష్ణుప్రియ అని అంటే విష్ణుప్రియకి ఏదైనా చూసిందనుకో దాని మీద ఎక్కువ చేయడానికి ఉంటుంది, ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి, ఎక్కువ రీచ్ అవ్వడానికి, అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ విధంగా బేస్ చేసుకొని విష్ణుప్రియని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి
సీక్రెట్ రూమ్లో పెట్టి సీక్రెట్ రూమ్లో నుంచి ఆల్మోస్ట్ గ్రాండ్ లాంచింగ్ ఎలాగ ఎంట్రీ ఇస్తారో ఆ విధంగా ఎంట్రీ ఇప్పిస్తారు అన్నట్టుగా తెలుస్తుంది. బట్ నాట్ షూర్ ఇది అయ్యే ఛాన్సెస్ 90% ఉంది, లేదని చెప్పడానికి ఏం లేదు. సో 90% ఛాన్స్ అంటే ఆల్మోస్ట్ దగ్గర ఉన్నట్టే కదా. సో ఇది ఎందుకు వదిలేసుకోవాలి? సో బిగ్ బాస్ ఇదైతే సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నాడు అన్నట్టుగా మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. ఇన్ఫో అంటే దగ్గర సమాచారం. సో ఆ విధంగా చేసినాం అనుకోండి, సీత అండ్ నైనిక, ప్రేరణ వీళ్ళ హౌస్మేట్స్ ఏమనుకుంటారు? అసలు సీత గురించి తెలుసుకోవాలి ఫస్ట్. సీత వెళ్ళిపోయినాక ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి, అసలు తర్వాత వచ్చినాక దాని కమ్బ్యాక్ ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అదే బేస్ చేసుకొని ఈసారి సీక్రెట్ రూమ్ నుంచి విష్ణుప్రియని సీక్రెట్ రూమ్కి పంపిస్తే అంతో కొంత యూజ్ అనేది ఉంటుంది. నిఖిల్ని ఎలిమినేట్ చేస్తే కుదరదు, ఎందుకంటే ఆ ఛాన్స్ లేదు, జనాలు నమ్మరు. అండ్ ఇంకోటి ఏంటంటే హౌస్మేట్స్ యాక్సెప్ట్ చేయలేరు. సో ఖచ్చితంగా సీక్రెట్ రూమ్కి వెళ్తున్నాడు అని అనుకోవచ్చు. సో నబిల్ని తీసుకెళ్తారా, నబిల్ని కూడా అదే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే నబిల్ ఎవరినైనా ఏ విధంగా ఢీ కొట్టడానికి రెడీగా ఉంటాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించదు అనమాట. సో అలాంటప్పుడు యూజ్ ఏముంటుంది? వాళ్ళిద్దరిని పంపించడంలో యూజ్ లేదు. సో మణికంఠను పంపించవచ్చు. మణికంఠ ఆ చూసినంతసేపు ఫైర్ ఉంటాడు, హౌస్లోకి ఎంట్రీ అయ్యేలోపు ఎవరో ఏదో ఒకటి చెప్తారు, మళ్ళీ దాన్ని కనెక్ట్ అయిపోయి మళ్ళీ సైడ్ అయిపోతాడు. సో ఇంకా ఓన్లీ ఆప్షన్ సీక్రెట్ రూమ్కి అని అనుకుంటే ఖచ్చితంగా విష్ణుప్రియని సీక్రెట్ రూమ్లో ఉంచే ఛాన్సెస్ 90% ఉంది. ఇది ఓన్లీ మనకు జస్ట్ ఇది ఆలోచన మాత్రమే, ఆచరణలో ఇంకా అయితే రాలేదు. ఆచరణలోకి వస్తే ఖచ్చితంగా చెప్తాను. సో ఇప్పటి వరకు అయితే అదే సిచ్యువేషన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఆదిత్య ఓం ఉన్నారు. ఆదిత్య ఓం గారు టాస్క్ అయితే ఎరగదీశారు. అండ్ నబిల్ మీద టాస్క్ అయితే గెలిచింది అనుకుంటా, నబిల్ మీదనే గెలిచింది అనుకుంటా. ఎరగదీసేసాడు అబ్బా టాస్క్ మాత్రం. సో ఏంది రచ్చ. సో నబిల్ని ఓడగొట్టడం అంటే మామూలు విషయం కాదు, అలాంటిది ఆ సిచ్యువేషన్ కూడా జరిగింది. సో ఆదిత్య ఓం గారికి 9% ఓటింగ్ పడుతుంది. అండ్ నైనికకి ఓట్ పర్సెంటేజ్ అయితే పెరగట్లేదు, 6%, 5% మాత్రమే పడుతుంది. ఈ రేంజ్లో ఓటింగ్ ఉంటే ఇంకెవరు ఏం చేస్తారు? టాటా బై బై చెప్పడం తప్ప ఇంకేమైనా చేయడానికి ఉందా? సో ఆల్మోస్ట్ ఇంకా రేపు ఒక్కరోజే ఓటింగ్ ఉంది, తర్వాత ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంటే ట్యూస్డే నైట్ ఎలిమినేట్ చేస్తారు, మనకి వెనస్డే నైట్ టెలికాస్ట్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఏమవుతుంది? సిచ్యువేషన్ మారిపోదు. క్లియర్గా అర్థం చేసుకొని సిచ్యువేషన్ మారిపోదా? సో అందుకే ఆదిత్య ఓం గారికి అండ్ నైనికాకి వీళ్ళు లీస్ట్ పొజిషన్లో ఉన్న కొంతవరకు బెటర్మెంట్గా ఉంది. ఖచ్చితంగా ఆదిత్య ఓమే. సో నైనిక ఎలిమినేట్ అవ్వడానికి 99.99% ఛాన్సెస్ ఉంది అనమాట. సో నిఖిల్కి ఇదే వేలో ఉంటే, ఇదే ఫ్లోలో వెళ్ళిపోతే మనోడిని ఆపేటోళ్ళు ఎవరు లేరు. ఆయన ఫ్యాన్స్ కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ కిందకి సపరేట్ ఫ్యాన్ బేస్ అన్నాం కదా, ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఏదైనా క్లారిటీతో ఆడితే గాడిలో పడి, అంటే ఇంతకుముందు చేసిన తప్పులు ఏదైతే ఉందో ఆ తప్పుల్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం నిఖిల్ని దరిదాపులో కూడా ఎవరు ఉండరు. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది. అండ్ నబిల్ కూడా అంతే రేంజ్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో 25% అండ్ 27%, 2% డిఫరెన్స్. మార్నింగ్ అయితే నెక్ టు నెక్ కొట్టుకున్నారబ్బా. 26 నువ్వు, 26 నేను, 26 అలా ఎంత షబ్లింగ్స్ అయినాయి అంటే ఈ రెండు పొజిషన్స్ ఇరగదీసే రేంజ్లో అయిపోయినాయి అన్నమాట. వెళ్ళిపోతున్నాయి వస్తున్నాయి తగ్గుతూ పెరుగుతుంది, ఇలాగ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు సీక్రెట్ రూమ్ ఉండే ఛాన్సెస్ ఉంది, ఉంటే విష్ణుప్రియని పెట్టే ఛాన్సెస్ కూడా 90% ఉంది. లేదు అంటే మణికంఠకి ఛాన్స్ లేదు. బట్ ఈ వీక్ ఆదిత్య ఓం గారిని ఉంచి మణికంఠని ఎలిమినేట్ చేస్తారా, ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగేలా ఉంది అనేది అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి నిఖిల్, సెకండ్ పొజిషన్ నబిల్, థర్డ్ పొజిషన్ మణికంఠ, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ, ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి ఆదిత్య ఓం, సిక్స్త్ పొజిషన్ వచ్చేసరికి నైనిక ఉంది. సో మొత్తానికి మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఓటింగ్ అనేది టాప్ 2 పొజిషన్లో కొట్టుకుంటున్నారు అనమాట. సో మొత్తానికి పై చేయి సాధించింది నిఖిలే. సో నబిల్ కూడా ఆ రేంజ్ ఓటింగ్ అనేది పెరుగుతుందా లేదా అనేది ఎపిసోడ్లు జరిగే కొద్దీ, కంటెంట్ వచ్చే కొద్దీ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్